ఫస్ట్ ఇలా చేసేసుకొని బ్యాక్ ఇలానే వదిలేయండి. ఈ విధంగా బాక్స్ సెక్షన్ తీసుకోవాలి. బాక్స్ సెక్షన్ అంటే ఇందాక నేను ఏం చెప్పాను ఫస్ట్ 2 ఇంచ్ అలా తీసుకోవచ్చు. ఏ 2 ఏ సెక్షన్ తర్వాత బాక్స్ సెక్షన్. దీన్ని ఇలా టైట్గా హెయిర్ షేప్ పెట్టేసి టైట్గా పెట్టండి, డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు దీన్ని మీరు హాఫ్ చేసుకోవచ్చు. బ్లో డ్రైకి అయితే ఇలా చేసి దీంట్లో 80% 100% చేసుకోవచ్చు. హెయిర్ వాల్యూమ్ బట్టి కొంతమందికి 2 వస్తాయి, కొంతమందికి 3 కూడా అవసరం పడుతుంది. వాల్యూమ్ ఎక్కువ ఉంటే 3 తీసుకోవాలి, వాల్యూమ్ తక్కువ ఉంటే 2 ఇలా చేసుకోవాలి. ఇదొకటి చెప్పి కలిసి చూపిస్తాను, మళ్ళీ రియల్గా ఒకసారి చూపిస్తాను. ఇది బాగా నోట్ చేసుకోండి, ఎందుకంటే బ్లో డ్రై అనేది ఎంత ప్రాక్టీస్ తోటి వస్తుంది. పెట్టుకోవాలి ఇక్కడే ఉంది. చూడండి, కోంబ్ వచ్చేసి మీరు, నేనైతే లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటాను. మీరు ఏ హ్యాండ్తో ఎక్కువ గ్రిప్ ఉందంటే ఆ హ్యాండ్లో కోంబ్ పట్టుకోవచ్చు, ఇంకొక హ్యాండ్ డ్రైయర్ పట్టుకోవాలి. సో నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఒక సెక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఈ సెక్షన్ అనేది ఇలా పైనుంచి ఒకటి ఫస్ట్ స్టెప్ పైనుంచి రావాలి. ఇంకొకటి బ్లో డ్రైకి ఎప్పుడైనా కూడా 100% డ్రై ఉండదు హెయిర్, 20% వెట్ ఉండాలి. వెట్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది, అప్పుడే కరెక్ట్గా స్ట్రైట్గా అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇలా ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి మనం డ్రైయర్ ఇలా పెట్టేసి ఇలా పెడతాం. ఇది పొజిషన్. హెయిర్ హోల్డింగ్ ఎలా చేస్తున్నాను నేను? థమ్ ఫింగర్తో హెల్ప్ తీసుకుని ఊరికే మీరు ఇలా కోమ్ పెడతా ఉంటుంది, అది ఉండదు. సో ఇలా థమ్ ఫింగర్తో హెల్ప్ తీసుకోవాలి. తీసుకొని హెయిర్ ఎప్పుడెప్పుడు ఇట్లా బ్యాక్ పుల్ చేసుకుంటూ వస్తాం అనమాట సింగిల్ హ్యాండ్తోనే. ఇలా ఉంటే ఏంటంటే టైట్ ఉంటుంది. ఎప్పుడైతే హెయిర్ టైట్ ఉంటుందో హీట్ అప్లై చేస్తే అదే పొజిషన్లో ఉండిపోతుంది. ఏ పొజిషన్లో మనం హీట్ అప్లై చేస్తే అది అలానే ఉంటుంది. సో మనకి స్ట్రైట్ అవ్వాలంటే టైట్గా లాగి పడితేనే అది వస్తుంది స్ట్రైట్నింగ్. అది ఈ విధంగా పుల్ చేసుకుంటూ డ్రైయర్ అనేది ఎలా పెడతాం పొజిషన్ ఇలా ఉండాలి. ఇట్లా ఇట్లా పెట్టుకోవద్దు ఆపోజిట్ డైరెక్షన్. హెయిర్ అనేది ఎప్పుడు కూడా డౌన్ వర్డ్స్లో చేస్తేనే స్మూత్ అవుతుంది. హెయిర్ కూడా కొన్ని క్యూటికల్స్ ఉంటాయి. క్యూటికల్స్ ఏంటి అంటే మనకి డౌన్ వర్డ్స్లో చేస్తే క్లోజ్ అయిపోతాయి. క్యూటికల్స్ క్లోజ్ అయిపోతే హెయిర్ స్మూత్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అపీరెన్స్. హెయిర్ క్యూటికల్స్ ఓపెన్ అయితే రఫ్ అవుతుంది హెయిర్. ఎప్పుడు కూడా డ్రైయర్ చేసేటప్పుడు ఇలా చేసేటప్పుడు ఇలా 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 పెట్టద్దు, డైరెక్షన్స్ ఇలానే పెట్టాలి. పైనుంచి డౌన్ వర్డ్స్ ఇట్లా పెడితే హెయిర్ స్మూత్గా అవుతుంది. ఎందుకు బ్లో డ్రైలో స్మూత్గా అవుతుంది? మనం స్ట్రైటింగ్ అయినా కిందికే వేస్తాము, ఇదైనా కిందికే వేస్తాము. సో క్యూటికల్స్ అనేది క్లోజ్ అవుతాయి అన్నమాట. చూడండి ఇలా పెట్టుకుంటూ రావాలి. ఎంతవరకు? హాఫ్ హెయిర్ పెడితే సరిపోతుంది. మొత్తం మీరు ఎండింగ్ దాకా తీసుకురావద్దు. చెప్తాను చూడండి స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఇది ఎంతవరకు తీసుకొస్తారు? హాఫ్ వరకు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రైట్, ఈ విధంగా ఇట్లా పెడతాం అప్పుడు రైట్. నెంబర్ 3 వచ్చేసి లెఫ్ట్, ఈ విధంగా పట్టుకోవాలి. నెంబర్ 4 వచ్చేసి కింద నుంచి పైకి. ఇప్పుడు డ్రైయర్ ఎలా పెడతాము? ఇలా రావాలి. అంటే హెయిర్కి మనం ఇలా క్యూటికల్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అలా పెడతాం. 4 అయిపోయిందిగా. నెంబర్ 5 వచ్చేసి కంప్లీట్గా సెక్షన్ అనేది కింద నుంచి ఈ విధంగా ఎండింగ్ దాకా. ఇప్పుడు ఎండింగ్కి రావాలి. ఈ విధంగా కోమ్ అనేది ఎట్లా చేస్తున్నాను? రోల్ చేస్తాను. ఇట్లా తిప్పితే ఏంటంటే మనకి గ్రిప్ వస్తుంది. కోమ్ తిప్పితే
స్ట్రైట్ అవుతుంది, గ్రిప్ వస్తుంది. ఇది నేర్చుకోవాలి మీరు ఫస్ట్. Hmm. డ్రైయర్ పెట్టకంటే ముందే ఈ డైరెక్షన్స్, హెయిర్ పట్టుకోవడం ఇవన్నీ నేర్చుకుంటే డ్రైయర్ పెట్టడం అప్పుడు వస్తుంది. ఇలా రావాలి. ఇలా చేస్తే మనం ఇలా పెట్టుకుంటూ వస్తే ఏమవుతుందంటే స్మూత్ అవుతుంది. అయితే ఫైనల్గా కర్ల్స్ కావాలనుకోండి, కర్ల్స్ ఎట్ ఇస్తాం, అవుట్ సైడ్ ఇస్తాం. అవుట్ సైడ్ ఇస్తాం కాబట్టి దానికంటే ముందు ఇన్నర్ కర్ల్స్ చేసుకుంటాం. ఇలా ఎండింగ్స్ ఇది ఇన్నర్ కర్ల్స్ చేసి అవుట్ ఇస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. డైరెక్ట్గా అవుట్ ఇస్తే అంత మంచిగా అనిపించదు. అందుకే నెంబర్ 5 ఏంటి, ఇలా కింద నుంచి స్మూత్ చేసుకుంటూ వచ్చి ఎండింగ్లో ఈ విధంగా కర్ల్స్ తిప్పాలి. ఇట్లా వస్తుంది. అప్పుడు మీరు దీన్ని అవుట్వర్డ్, ఇది నెంబర్ 6 ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా పెడతాం. ఇది హీట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇట్లా కర్ల్స్ అనేది వస్తాయి అన్నమాట. ఈ విధంగా రావాలి. ఇది బ్లోడర్ అయినట్టు బాగా ప్రాక్టీస్ చేయాలి. అదే స్ట్రైట్ అడిగాడు అనుకోండి, స్ట్రైట్ అడిగితే ఇంకా మీకు నెంబర్ 5లో కిందికి, నెంబర్ 6లో కిందకి వచ్చేస్తుంది. 6 అంతగా అవసరం పడుతుంది, 5 తోటి వచ్చేస్తుంది. 6 కొంచెం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది, కర్ల్స్ అవసరం లేదు. మీకు కర్ల్స్ చేయడం రాకపోతే నార్మల్గా స్ట్రైట్ చేసుకొని, నేను చెప్పాను కదా బిగ్ సైజ్ కర్లర్ అని, ఓవరాల్గా కూడా కర్ల్స్తో అది మిషన్తో పెట్టేసుకుంటే కూడా కర్ల్స్ వచ్చేస్తుంది, కోమ్తో రాకపోతే. ఒకసారి 5 స్టెప్స్ ఫస్ట్ స్టెప్